నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమం. ఇప్పటి వరకు మనకి ఈ ఎడ్యుకేషన్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఎడ్యుకేషన్‌లో కౌన్సిలర్‌లుగా ఉన్నవాళ్ళు, అలాగే గైడర్‌గా ఉన్నవాళ్ళు ఎన్నో వాలిడ్ విషయాలు మనం తెలుసుకున్నాం. వాలిడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇదే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనకి ఎన్నో ఎపిసోడ్స్ ద్వారా చాలా రకాలైనటువంటి విషయాల మీద అవగాహన కల్పించినటువంటి ది గ్రేట్ లెజెండరీ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అని నేనైతే చెప్తాను. హి ఈజ్ నన్ అదర్ దాన్ ఎన్‌బీవీ సుబ్బారావు గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈ స్టూడియోలో చాలా రకాలైనటువంటి టాపిక్స్ మీద మాట్లాడాము. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలంతా కూడా ఆహ్, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ ఎడ్యుకేషన్ గ్రూప్‌కి మనం వెళ్తే భవిష్యత్తు బావుంటుంది, ఇలాంటి డైలమాలో ఉన్నటువంటి ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అలర్ట్ అంటూ వచ్చేసారు ఎన్‌బీవీ సుబ్బారావు గారు. ఈ మధ్య కాలంలో బీటెక్ ఇంజినీరింగ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎలా అయినా సరే దాన్ని క్రాక్ చేయాలి, ఇంజినీరింగ్‌లో జాయిన్ అయిపోవాలి, సీట్ సంపాదించాలి, ఏ యూనివర్సిటీకెళ్ళాలి, ఎంత ఖర్చవుతుంది, ఇలా పిల్లలు, పేరెంట్స్ మధ్య ఇలాంటి దాని మీద డిస్కషన్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. చాలా వరకు దాన్ని తెలిసిన వాళ్ళని, గూగుల్‌ని, అలాగే ఇలాంటి పెద్దవాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంజినీరింగ్ డిగ్రీకి అసలు వాల్యూ ఉందా? లేదంటే మిగతా ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాంతో పాటుగా కొన్ని సైన్సెస్ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. దీని గురించి మనకి ఇన్ డెప్త్‌గా సబ్జెక్ట్ ఏంటో తెలియచేయటానికే సుబ్బారావు గారు మీ గురించి ఎస్పెషల్లీ వచ్చారు. ఏంటి అంటే ఇంజినీరింగ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా కలల ప్రపంచం అది. దాంట్లో అడుగుపెట్టాలనుకుంటారు. కానీ ఇంజినీరింగ్ చేసిన తర్వాత దానికి గ్రోత్ ఎంతవరకు ఉంది? అసలు అది ఎంతవరకు వాలిడ్? ఇది చచ్చిపోయే రోజులు ఏమన్నా దగ్గర పడ్డాయా? లేదంటే మిగతా సైన్స్ కాంబినేషన్స్ కూడా యాడ్ అవుతాయా? ఏంటి పరిస్థితి? దీని మీద నేను కూడా తెలుసుకుంటాను. వెల్కమ్. సో, హార్టీ వెల్కమ్ సార్ నమస్తే మీకైతే. అండి. సో, మంచి విషయాల మీద మీరు చేసేటటువంటి విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది. మనం కింద అప్రిషియేషన్స్ కూడా చూడొచ్చు. చాలామంది మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ ఉంటారు. అయితే థాంక్ యూ అండి. ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏంటంటే మీరు ఏది చెప్పినా చాలా డీప్‌గా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. డేటా ఆధారంగా దాన్ని చెప్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మీరు కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న దృఢ నిశ్చయంతో యెస్. మార్నింగ్ యెస్. టైమ్‌లో ఎగ్జాక్ట్‌లీ. వచ్చేసారు. సో, ఎగ్జాక్ట్‌లీ. చెప్పండి సార్ ఏంటి విషయం? సో, ఇంజినీరింగ్ ఇప్పుడు ఏంటి దాని పరిస్థితి? హ్మ్. ఇప్పుడు చాలామంది ఈ డిగ్రీ లేకపోతే ఈ బ్రాంచ్, ఆ బ్రాంచ్ అనేటువంటిది రకరకాల డిస్కషన్ చేస్తూ ఉంటారు. హ్మ్. మనం దీన్ని లోతుగా హ్మ్. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, హ్మ్. మరీ ప్రత్యేకించి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోకపోతే కష్టం కష్టం. అవుతుందండి. హ్మ్. అది గైడ్ చేయడం కష్టం అవుతుంది. ఆ! చాలామంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి ఉన్నటువంటి నిన్నటి నాలెడ్జ్‌తో హ్మ్. డ్రైవ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని సమగ్రంగా అర్థం చేసుకొని, అది ఎటువంటి మార్పులకి దారి తీస్తుంది అనేటువంటి దాన్ని ముందు చూపు. ముందు చూపుతో ఉండకపోతే, ఈరోజు పిల్లోడిని మీరు గైడ్ చేస్తారు. అవును. వాడి డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందండి? 4 సంవత్సరాల 4 తర్వాత సంవత్సరాలు. కంప్లీట్ హ్మ్. అవుతుంది. మరి అప్పటికది అది డెడ్ అబ్సొల్యూట్ అయిపోతే? ఎక్స్‌పైర్ అయిపోతుంది. హ్మ్. అప్పుడు పరిస్థితి ఏమిటి? సో, అందుకని ఇది ఒక ఛాలెంజింగ్ పీరియడ్ జమీమా గారు. చాలా అవును. ఛాలెంజింగ్ అవును. పీరియడ్. ఎవరికి ప్రత్యేకించి అంటే పిల్లలకి. ఎందుకు అనేటువంటిది నేను కంప్లీట్‌గా డేటా పాయింట్ చెప్తా. చెప్పండి. 2023లోనండి షాపిఫై అని ఒక కంపెనీ ఉంది హ్మ్. యూఎస్ఏలో. హ్మ్. ఆ సీఈఓ మిస్టర్ టోబీ ఆ ఎంప్లాయీస్ అందరికి అంటే హెడ్స్ అందరికి ఒక మెయిల్ పంపించాడు. ఏమిటా మెయిల్ అంటే, మనం ఇప్పుడు ఏఐ టూల్స్‌ని ఉపయోగిస్తున్నాం. హ్మ్. ఏఐ టూల్స్ ఉపయోగించుకున్నప్పటికీ హ్యాండిల్ చేయలేనటువంటి టాస్క్స్‌ని మీరు జస్టిఫై చేయగలిగితేనే న్యూ హైరింగ్ ఉంటుంది అని. లేదంటే జాబ్ గ్యారంటీ ఉండదు. ఆ! అంతే. సో, అక్కడ న్యూ హైరింగ్ కూడా ఇక్కడ ఉండదు అని. హ్మ్. సో, ఇది ప్రపంచంలో ఓ పెద్ద కంపెనీ డైరెక్ట్‌గా వాళ్ళకున్నటువంటి హెడ్స్‌కి పంపించినటువంటి మెయిల్ 2023లో. అంటే దీని అర్థం ఏమిటండి? ఏఐ ఏమైతే చేయలేకపోతుందో, హ్మ్. ఆ పనిని మనం చేయగలగమా? అనేటువంటిది మోస్ట్ చేయలేనిదేముంది. ఇంపార్టెంట్. అవును. అవును. మరి ఈ ఏఐ అనేటువంటిది మొట్టమొదటిగా ఏ పని చేస్తుంది? ఇప్పుడు మీరే ఇంట్రడక్షన్‌లో చెప్పారు. హ్మ్. ఇంజినీరింగ్ డిగ్రీ యొక్క పరిస్థితి ఏమిటిప్పుడు? హ్మ్. ఎందుకు డైరెక్ట్ హిట్ అవుతుందిప్పుడు? హ్మ్. నిన్నటి వరకు రాజుగా ఉన్నటువంటి బ్రాంచ్ సీఎస్‌సి అనేటువంటిది ఏంటిది? ఇది హ్మ్. తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే ఏ కాంబినేషన్‌తో తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? సో, దానికి మూలాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవును. చూసి పిల్లలని ఎడ్యుకేట్ చేయకపోతే, హ్మ్. మీకు డిగ్రీ వచ్చినా, హ్మ్. మీకు డిగ్రీ వచ్చినా, సీజీపీఏలొచ్చినా హ్మ్.
పెద్ద డిఫరెన్స్ ఏమి రాదండి. హ్మ్. చివరి రోజు వచ్చేటప్పటికి. హ్మ్. మీకు ఒక చాలా కఠిన నిజాన్ని చెప్తా. కొంతమంది ఇంజినీర్స్ హ్మ్. కోర్స్ చాలా తక్కువ మంది 25,00,000, 30,00,000, 40,00,000 కోటి రూపాయలు నిన్ననే ఐఐటి హైదరాబాద్లో కూడా ఒక మంచి ప్యాకేజ్తో ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడని వింటాం. అవి ఎక్స్ట్రీమ్ కేసెస్. ఆయన యావరేజ్ శాలరీస్ పడిపోయినాయి. ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, మోస్ట్ ఆఫ్ ది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 10,000-15,000 శాలరీ సంపాదించాలంటే కష్టమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అవును. అదే సందర్భంలో ఒక పాలిటెక్నిక్, ఐటీఐ చదివినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్‌గా ఒక 30,000 రూపాయలతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ జాబ్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఈ చేంజెస్ ఎక్కడ? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది ఎక్కడ షార్టేజ్ ఉంది? ఎక్కడ స్కిల్స్ లేవు? అనే పాయింట్‌ని మనం అర్థం చేసుకోకపోతేనండి ఏం చెప్పినా సరే కష్టమవుతుంది. హ్మ్. అంతేకాకుండా ఇంజినీరింగ్ ఇప్పుడు చదువుతున్నటువంటి స్టూడెంట్ ఈ రోజున మనం చూస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి అనేక రోల్స్ మారిపోయినాయి. అలాంటి మారిపోయినటువంటి సందర్భంలో ఈరోజు చదువుతున్నటువంటి ఇంజినీరింగ్ స్టూడెంట్ 4 సంవత్సరాల తర్వాత అతను చదివినటువంటిది ఏఐ ఈయన 4 సంవత్సరాలు చదివినటువంటి దాన్ని, నేర్చుకున్నటువంటి దాన్ని ఏఐ ఒక గంటలో చేసి పడేస్తుందంటే మ్యాన్ పవర్ అవసరం దీన్ని ఎలా లేకుండా. అర్థం చేసుకోవాలి? సో, దీనికి సంబంధించండి కొంచెం మనం డయాగ్నోస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు కొన్ని డేటా పాయింట్స్ చెప్తా. ఓకే. అమెరికాలో 15 బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ ఎలాంటివి? గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటివి 2023 నుండి 2024 వరకు ఎంట్రీ లెవెల్ హైరింగ్. హ్మ్. ఈ పాయింట్ చాలా కీలకంగా ఇప్పుడు రాబోయే 5-6 నిమిషాలు నేను మాట్లాడబోతున్నటువంటిది ప్రతి పేరెంట్ ఇప్పుడు 12థ్‌లో ఉన్నటువంటి పిల్లలు, అంటే 12థ్ కంప్లీట్ అయినటువంటి పిల్లలు, 12థ్ చదువుతున్నటువంటి పిల్లల పేరెంట్స్ అర్థం చేసుకుంటే అప్పుడు కానీ ఏం గైడ్ చేయాలో అర్థం కాదండి. అవును. ఎంట్రీ లెవెల్ హైరింగ్ 25% తగ్గిపోయింది. ఇది నేను చెప్తున్నది కదా, సిగ్నల్ ఫైర్ డేటా అని ఎవరైనా కూడా ఈ డేటాని యాక్సెస్ చేయొచ్చు. హ్మ్. అదే సందర్భంలో ఇండియాలో ఏం జరుగుతుంది? టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ 2024లో క్యాంపస్ హైరింగ్ ఎంత తగ్గిపోయిందో తెలుసా అండి? 40%. హ్మ్. 40% క్యాంపస్ హైరింగ్ తగ్గించేసినాయి. కొంతమంది ఫ్రెషర్స్‌కి ఆఫర్ లెటర్స్ ఇచ్చినాయి. 18 నెలల పాటు వెయిట్ చేయించినాయి. తర్వాత మళ్ళీ రీవోక్ చేసినాయి. తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నాయి. రీవోక్ చేసినాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి దీని అంతటికి కారణం ఏమిటి? ఇదేమన్నా రెసిషనా? ఇది రెసిషన్‌కి సంబంధించినటువంటి విషయం కాదండి. ఇది స్ట్రక్చరల్ షిఫ్ట్ జరుగుతుంది ఇప్పుడున్నటువంటి జాబ్ మార్కెట్‌లో. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో స్ట్రక్చరల్ షిఫ్ట్ జరుగుతుంది. మరి దీన్ని మనం చూడకపోతే ఏఐ వచ్చింది, మారిపోయింది ప్రపంచం అని చూస్తూ ఉంటాం. మరి ఎందుకు ఇది డైరెక్ట్‌గా హిట్ చేస్తుందనేటువంటిది ఇంకొక కీలకమైన పాయింట్ మీకు చెప్తా. 2026లో ఏం జరుగుతుందో చూద్దాం. గిట్‌హబ్, కోపైలట్, మైక్రోసాఫ్ట్ ఏఐ కోడింగ్ టూల్, సపోర్టెడ్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా 60% పైగా కోడింగ్ సజెషన్స్‌ని ఆటోమేటికల్‌గా జనరేట్ చేస్తాయి. హ్మ్. 60%. కోడింగ్ అనేది నిన్నటి వరకు కోడింగ్ ఎక్స్‌పర్టీస్ ఉంటే వాళ్ళు అసలు ఇమ్మీడియేట్‌గా డిగ్రీ అయిన వెంటనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ వాళ్ళని ఇమ్మీడియేట్‌గా తీసుకున్నారు. గత 20 సంవత్సరాల నుంచి రారాజుగా ఆ ఫీల్డ్, ఆ పొజిషన్ ఎలిగింది. హ్మ్. సో, ఇప్పుడు 60% ఈ వర్క్ చేసేస్తుంటే ఒక జూనియర్ డెవలపర్ రోజంతా చేసేటువంటి పనిని ఏఐ 10 నిమిషాల్లో చేస్తుంది. హ్మ్. అందువల్లే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2025లో ఏం చెప్పిందంటే అండి, 22 నుంచి హ్మ్. ఇది చాలా కీలకమైన పాయింట్. 22 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఎంప్లాయ్‌మెంట్ 20% తగ్గింది. ఎక్కడ? ఇండియాలో కాదండి, యూఎస్‌లో. యూఎస్‌లో. హ్మ్. యూఎస్ఏ లాంటి చోట 20% వీళ్ళకి తగ్గింది అంటే ఎంత హిట్టో చూడండి. అంటే ఏఐ ఇంజినీర్ సాలరీ అదే సందర్భంలో ఏంటంటే స్పెసిఫికల్లీ ఏఐ ఇంజినీర్ సాలరీ చాలా ఎక్కువ పెరిగింది. డిమాండ్ కాబట్టి. డిమాండ్ పెరిగింది అక్కడ. సో, ఇది ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట అండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. షిఫ్ట్ 2 రకాలుగా, అంటే 2 రకాలుగా స్ప్లిట్ అయిపోయింది. ఒకటి హ్మ్. ట్రెడిషనల్‌గా నేర్చుకున్నటువంటి పిల్లలు. హ్మ్. రైట్? అవును. రెండవది కొత్త టూల్స్‌ని కూడా యాడ్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్‌ని ఎన్హాన్స్ చేసుకుంటూ రోజువారీ ఎన్హాన్స్ చేసుకుంటున్నటువంటి పిల్లలు. హ్మ్. జస్ట్ ఈ పెద్ద షిఫ్ట్ అయిపోయిందనమాట అండి. హ్మ్. ఇక్కడ ట్రెడిషనల్‌గా ఉన్నటువంటి పిల్లలు ఎడిషనల్ ఇది లేకపోతే వాళ్ళు ఎంత డిగ్రీ ఉన్నా సరే, వాళ్ళ దగ్గర ఎంత సీజీపీఏ ఉన్నా సరే నిలబడేటువంటి పరిస్థితి. ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇది సత్యం అండి. ఎందుకంటే మిషన్స్ అనేటువంటివి ఇప్పుడున్నటువంటివి టాస్క్స్‌ని తినేస్తున్నాయి. మరి ఎవరు నిలబడేటువంటి వాళ్ళు అంటే ఆ థాట్స్‌ని తెచ్చుకొని జనరేట్ చేయగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు నిలబడతారనేటువంటిది సత్యం అండి. ఓహ్! ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఆనెస్ట్‌గా మాట్లాడాలంటే ఇంజినీరింగ్ డిగ్రీ పనికిరాదా? ఆ!
అదే కదా క్వశ్చన్. సో ఇంజినీరింగ్ డిగ్రీ అనేటువంటిది అనవసరమా ఉమ్, అనేటువంటిది క్వశ్చన్ వస్తుంది. ఉమ్, ఇంజినీరింగ్ డిగ్రీ అనవసరం అని కాదు. ఇంజినీరింగ్ డిగ్రీకి యాడ్ అవ్వాల్సినటువంటి న్యూ స్కిల్స్ అనేటువంటి అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నిన్నటి వరకు ఐటీ, సిఎస్ అనేటువంటిది 70-75% జాబ్ మార్కెట్ని ప్రొవైడ్ చేసింది. ఉమ్, ఎప్పటి నుంచి అండి? 2000 నుంచి 2022-23 వరకు కూడా. ఇప్పుడు అది చేస్తున్నటువంటి పనిని కొత్త టూల్స్ ఏం చేస్తున్నాయి అంటే చాలా తక్కువ సమయంలో చేసేస్తున్నాయి. ఉమ్, సో దీనివల్లే 2000 సంవత్సరంలో నుండి ఇంజినీరింగ్ డిగ్రీ తీసుకుంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఆటోమేటిక్గా జాబ్ వచ్చేది. ఐటీ బూమ్ ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాగ మన ఇండియాలోనే థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ 2000లో. ఉమ్, 2010 వచ్చేటప్పటికి కోర్ ఇంజనీరింగ్ తీసుకున్న పబ్లిక్ సెక్టార్ యూనియన్స్లో కానీ ఇలాంటి వాటిల్లో ఇమీడియట్గా జాబ్ వచ్చేటువంటిది. ఉమ్, అదే 2024కి వచ్చేటప్పటికి మీరు చూస్తే ఐఐటి బొంబాయిలో కూడా ప్లేస్మెంట్స్ అనేటువంటి 30% స్టూడెంట్స్కి తగ్గినాయి. ఉమ్, ఐఐటి బొంబాయిలో. అలాగే ఐఐటి ఖరగ్పూర్లో సరైన బ్రాంచెస్లో డ్రమాటికల్గా తగ్గిపోయినాయండి. ఉమ్, ఎన్ఐటి వరంగల్ చాలా చాలా నేమ్ ఉన్నటువంటిది మనది. సో 2023 వరకు కూడా 90% ప్లస్ ప్లేస్మెంట్స్. 2023 తర్వాత ప్లేస్మెంట్స్ ఒక్కసారి డేటా చూడండి. సో ఇది అంటే ఈ ఆటోమేషన్ యుగంలో ఉమ్, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ షిఫ్ట్ వస్తుంది అనేటువంటిది నేను కారణం కూడా చెప్తా. ఉమ్, మొదటి కారణం చెప్తానండి. ఉమ్. నెంబర్ 1 బగ్ ఫిక్సింగ్ అండ్ కోడ్ డీబగ్గింగ్ అని ఉంటుందండి. ఉమ్, ఇది ఫిక్స్ చేసేటువంటి సందర్భంలో చాలా జూనియర్ ఇంజనీర్స్ చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. ఉమ్, సో అందుకే అప్పుడు అంత జాబ్ మార్కెట్ ఉండేటువంటిది బగ్ ఫిక్సింగ్ వచ్చేటప్పటికి. ఇప్పుడు ఏఐ అనేటువంటిది దాన్ని ఆటోమేట్ చేసేస్తుంది. ఉమ్, 60-70% వర్క్ని అది కంప్లీట్ చేసేస్తుంది. మరి దీనికి 60% వర్క్ చేయాల్సినటువంటి జూనియర్ ఇంజనీర్స్ అంతా అంతే. ఇప్పుడు ఇది ఒక హిట్. ఆ, రెండవది స్టాన్ఫోర్డ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఏం చెప్తుందంటే అండి, అప్లికేషన్స్, ఏపీఐ ఇంటిగ్రేషన్స్, ఏఐ టూల్స్ ఇవన్నీ కూడా ఇవి జనరేట్ చేసేస్తున్నాయి. ఇది వరకు ఇంజనీర్స్ చేసేవాళ్ళు, ఆ, గంటల తరబడి నెలల తరబడి చేసేవారు. సో అవి ఆటోమేట్ అయిపోయినాయి. అదే నెంబర్ 2. నెంబర్ 3 చూస్తానండి టెస్టింగ్ అండ్ క్యూఐ. మీరు చాలా మన ఫ్రెండ్స్లో అది వింటుంటారు, టెస్టింగ్లో ఉన్నాను, ఉమ్, క్యూఏలో ఉన్నామని. చాలా గొప్పగా ఉండేటువంటిది. ఇది కూడా ఎంటైర్గా ఏఐ ఆటోమేట్ చేస్తుంది. ఇక 4వదండి డాక్యుమెంట్ రైటింగ్ ఉంది. ఉమ్, ఇప్పుడు సపోజ్ డాక్యుమెంట్ రైటింగ్కి ఇంక బుర్ర బద్దలు కొట్టుకుని మంచి మంచి పదాలు ఇప్పుడు మీరే ఒక జర్నలిస్ట్గా అదే. రాయాలి అన్నట్లయితే, సో ఇక్కడ ఏమిటంటే డాక్యుమెంటేషన్ ఎంత ఈజీగా తయారవుతుంది ఇప్పుడు ఉమ్, ఏఐతోని. అవును. సో ఇవన్నీ కూడా జూనియర్ ఇంజనీర్ మొదట 3 సంవత్సరాలు చేసే పనులండి ఇది వరకు. ఉమ్, మరి ఇప్పుడు ఇవన్నీ ఆటోమేట్ అయిపోతే జూనియర్ ఇంజనీర్ యొక్క పరిస్థితి ఏమిటి? అవును. ఇప్పుడు ఇది వరకు ఏమిటంటే ఒక ప్రొడక్ట్ ఇంజనీరు ఆ రిక్వైర్మెంట్ చెబితే జూనియర్ ఇంజనీర్ దాని మీద కోడ్ రాస్తే సీనియర్ ఇంజనీరు దాన్ని టెస్ట్ చేసి ఈ ఒక ప్రాసెస్ ఉండేది, నెలల తరబడి ప్రాసెస్ ఉండేది. ఉమ్, ఇదంతా ఆటోమేట్ అయిపోతుంది ఇప్పుడు. దీని టైం తగ్గిపోయింది, 80% టైం తగ్గిపోతుంది. ఉమ్, మరి అలాంటప్పుడు ఆ జూనియర్ ఎంట్రీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అవును. నిన్నటి వరకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఉంటే ఇవన్నీ కూడా ఆ టాస్క్ మెషిన్ తీసేసుకుంటున్నాయి కాబట్టి అక్కడ ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అది జరుగుతున్నటువంటిదండి ఇప్పుడు. వాస్తవం ఇప్పుడు ఇది జరుగుతున్నది, ఇది నిజం, reality. ఇది నిజం. సో దీనివల్ల ఇంజనీరింగ్ డిగ్రీ అనేటువంటి దాంట్లో కొన్ని బ్రాంచెస్లో కొన్ని స్కిల్స్ యాడ్ అవ్వకపోతే, కొత్తగా వస్తున్నటువంటి స్కిల్స్ యాడ్ అవ్వకపోతే వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది. ఉమ్, సో అట్లా కాకుండా గుడ్డిగా మనం ముందుకు వెళ్తే తర్వాత వచ్చేటప్పటికి మనం డౌట్తో దెబ్బతి. ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట అండి. సో మరి ఈ సందర్భంలో ఏం చేయాలి? ఉమ్, ఇప్పుడు పిల్లలకి అంటే 9th నుంచి చూద్దాం, లేదా 8th నుంచి చూద్దాం. 8th నుంచి 12th వరకు ఉన్నటువంటి పిల్లలకి ఈ సందర్భంలో ఏం చేయాలి? నేను ఇందాక చెప్పాను, ఇది రెసిషన్ కాదు, ఆ, స్ట్రక్చరల్ షిఫ్ట్ జరుగుతుంది. ఉమ్, ఇది ఆ గ్రేట్ కాగ్నిటివ్ డిఫరెన్స్ ఉందన్నమాట అండి. ఇటు పక్క ఓన్లీ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు, ఇటు పక్క డిగ్రీతో పాటు స్కిల్స్ skills ఉన్నటువంటి ఉన్నవాళ్ళు. వాళ్ళు. ఉమ్, చాలా వైడ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఉమ్, జమీమా గారు, స్కిల్స్ విషయంలో ఒక రోజులో రావండి, రాదు. ఇది సమస్య. మరి ఆ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి? అది ఒక్క రోజులో వచ్చేది కాదు, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఉమ్, అది చిన్నప్పటి నుంచి ఆ కొత్తది నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో ఆ మైండ్ రెడీ అవ్వకపోతే, ఇప్పుడు కొంతమంది చూడండి, సొంతంగా నేర్చుకునేటువంటి పిల్లలు, చిన్నప్పటి నుంచి చదివేటువంటి అలవాటు ఉన్నటువంటి పిల్లలు పక్కన ఏం జరుగుతున్నా సరే బుక్ పట్టుకుని చక్కగా కూర్చొని చదువుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా సరే అలవాటు లేకపోతే అసలు చదవరు.
అవును. ఆల్రెడీ ఇంటెలిజెంట్ కదండి వాడెందుకంటే చదవటం అన్నారనుకోండి మీరు. హ్మ్. అప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు ప్రపంచం మారిపోతుంది. అవును. నిన్నట్లాగా ఈరోజు ఉందా? సో, ఈ లేదు. కొత్త దాన్ని అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? కొత్త దాన్ని నేర్చుకోకపోతే ఎట్లాగా? మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నా దాని షార్ప్‌నెస్ కొత్త వాటిని యాడ్ చేసినప్పుడు ఆ టైంకి మోర్ రెలెవెంట్ అవుతుంది కదా! అవును. అది ఆ లేకపోతే విషయం ఎవరు ఏమవుతుంది? గుర్తించరు. సో, అందుకోసం ఇప్పుడు కావాల్సినటువంటిది ఏమిటంటే అండి థింకింగ్. హ్మ్. సో, ఉన్నటువంటి సమస్యని ఆలోచించి, ఆ సమస్యని గుర్తించి, ఆ సమస్యకి పరిష్కారాలు ఆలోచించేటువంటి మైండ్స్ ఇప్పుడు విన్ అవుతాయి. హ్మ్. మీ దగ్గర ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎన్ని డిగ్రీస్ ఉన్నా సరే, హ్మ్. మీకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది ఉంటారు. 10 డిగ్రీలు చేసాం, 20 డిగ్రీలు చేసామని. అవును. విన్నారు కదా! కొంతమంది అవునవును. ఉంటుంటారు. చేశారు. చాలా మంచి ప్రయత్నం. అంత ఓపిక, సహనం చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. కానీ వాళ్ళు ఎక్కడుంటారు? ఏ పొజిషన్‌లో వాళ్ళుంటారు? హ్మ్. అనేటువంటిది ఒక బిగ్ క్వెషన్ మార్క్. హ్మ్. ఎటువంటి ఇన్నోవేషన్‌లో వాళ్ళున్నారు? అవును. సో, దట్స్ ద ఆన్సర్ అనమాట అండి. హ్మ్. సో, ఆ డిగ్రీ అనేటువంటిది ఒక్కటే కాదు. దాంతో పాటు ఆ ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం, దానికి సొల్యూషన్ కనిపెట్టడం అనేటువంటిది ఇంపార్టెంట్. హ్మ్. సో, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇప్పుడు అవసరమైంది ఏమిటంటే ఆ థింకింగ్, హ్మ్. ఆ స్కిల్స్ పిల్లలకి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. మరి ఈ సందర్భంలో వాళ్ళు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేటువంటి విధంగా తయారు చేయాలంటే ఇప్పుడు మనం చేయాల్సినటువంటివి 2 పాయింట్లండి. హ్మ్. త్రూ మ్యాథ్స్ అండ్ సైన్స్. ఓహ్! హ్మ్. ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్‌ని లోతుగా వాళ్ళు అధ్యయనం చేసేటట్టుగా తయారు చేసి దాని ద్వారా స్కిల్స్‌ని పెంచటం. ఓహో! ఈ హ్మ్. స్కిల్స్ పెంచటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అండర్‌స్టాండింగ్, హ్మ్. అప్లికేషన్, ఎనలిటికల్, హ్మ్. లాజికల్ స్కిల్స్ పెరగటానికి అవకాశం పెరుగుతాయి. ఉంది. పెరుగుతాయి. రోజువారీ చేస్తూ పోతే అది విపరీతంగా పెరుగుతాయి. ఎప్పుడైతే అది స్ట్రెంథెన్ అయిందో అప్పుడు ఏ టూల్స్ అయినా, మరే ఇతర టూల్స్ వచ్చినా సరే వాటిని హ్యాండిల్ చేసే పరిస్థితికి వస్తారు. హ్మ్. వాళ్ళ కెపాసిటీ పెరుగుతుంది. హ్మ్. సో, ఇప్పుడు నేను ఏఐ టూల్స్ ఒక 60-80% టాస్క్ చేస్తుందన్నా. హ్మ్. మరి ఆ 20%ని ఎవరు చేయగలుగుతారో చెప్పండి? హ్యూమన్. ఇప్పుడు ఈ గోడ కట్టాలంటే ఎవరైనా మామూలుగా కొంచెం ఎక్స్‌పర్టీస్ ఉన్నా గోడ కట్టగలుగుతారు. ఆ! ఫైనల్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఎవరు చేయగలుగుతారు? ఆర్డినరీ పర్సన్ చేయగలుగుతారా? లేదు. యెస్. సో, పూర్తిగా ఎక్స్‌పర్టీస్ ఉండాలి కదండీ వాళ్ళ అవును. దగ్గర. వాళ్ళే కదా ఆ ఫైనల్ టచ్‌లో కంప్లీట్‌గా ఆ ప్రొడక్ట్‌ని ఆ! లుక్‌నే మార్చేస్తారు. మార్చగలుగుతారు కదా! అవును. సో, థాట్స్ వాట్ వి వాంట్ టు అండర్‌స్టాండ్ అండి. హ్మ్. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఎవిడెన్స్ ఏమిటంటే ఇక్కడ ప్యూర్ సైన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ హ్మ్. పిల్లలకి. ఇది నేర్పాలి. అది మ్యాథమెటిక్స్ సైన్స్ ద్వారా నేర్పాలి. ఎందుకు నేర్పాలి? ఎందుకు నేర్పాలి? డేటా చెప్తా మీకు. ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మనం వింటూ ఉన్నాం కదా! అవును. 2025 డిసెంబర్‌లో గూగుల్ ఒకటి అనౌన్స్ చేసింది. విల్లో క్వాంటమ్ చిప్ అని. హ్మ్. అది ఏంటంటే దాని యొక్క స్పెషాలిటీ ఏమిటంటే 105 క్యూబిక్ సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ ప్రాసెసర్ అంటారు. హ్మ్. మామూలుగా ఇప్పుడున్నటువంటి హ్మ్. సూపర్ కంప్యూటర్స్ 10 సెక్స్టిలియన్ అంటే 10^24 టైమ్స్ పట్టేటువంటి పనిని ఇది 1 మినిట్‌లో చేస్తుంది అని. 1 ఇయర్‌లో చేస్తుంది అని. హుహుహు. హ్మ్. ఇది గూగుల్ అనౌన్స్ చేసినటువంటి ఒక అద్భుతం అనమాట అండి. హ్మ్. ఇది అనౌన్స్ అయిన వెంటనే ఏం జరిగింది అంటే ఐబీఎం 47 క్వాంటమ్ జాబ్ ఓపెనింగ్స్ పోస్ట్ చేసింది. ఓహ్! ఐబీఎంలో క్వాంటమ్ జాబ్ ఓపెనింగ్స్ పోస్ట్ చేసింది. మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ టీమ్‌ని 40% ఎక్స్‌పాండ్ చేసింది. హ్మ్. స్టార్టప్స్ $2,00,000 దగ్గర నుంచి సాలరీని ఆఫర్ చేయడం దీని మీద రీసెర్చ్ కోసం మొదలుపెట్టింది. ఓకే. ఓకే. దీని మీద రీసెర్చ్‌కి ఎవరు అవసరం? నెక్స్ట్ యెస్. క్వెషన్. అవును. రైట్? అవును. సో, దానికి అవసరమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్యూర్ సైన్స్‌లో హ్మ్. పట్టున్నటువంటి వాళ్ళు. పీహెచ్‌డీ చేసి రీసెర్చ్‌లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ హ్మ్. రీసెర్చ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా అవసరం అని చెప్తుంది. ఇంకొక అద్భుతమైన డేటా చెప్తాను. డెలాయిట్ చెప్పినటువంటి ఒక రిపోర్ట్ ఏమిటంటే గ్లోబల్ క్వాంటమ్ వర్క్ ఫోర్స్ షార్టేజ్ 2026-27లో 10,000 స్కిల్డ్ రోల్స్ ఎక్సీడ్ అవుతుందటండి అది. హ్మ్. ఇక్కడ కానీ ఇప్పుడున్నటువంటి సప్లై ఎంతో తెలుసా? దానికి సంబంధించి 300 హ్మ్. వరల్డ్ 300. వైడ్ ఓకే. చెప్తున్నటువంటిది. నేను చెప్తున్నది కదా! వరల్డ్ వైడా? డెలాయిట్ చెప్తున్నటువంటి మాట. ఓకే. 26, 27కి సంబంధించినటువంటి చూసారు కదా! సప్లైకి, డిమాండ్‌కి ఎంత గ్యాప్ ఉందో. అవును సార్. మరి ఇక్కడ ఒక క్వెషన్ వస్తుంది. క్వాంటమ్ హ్మ్. కంప్యూటింగ్ బేస్ ఏమిటి? హ్మ్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఉన్నటువంటి బేస్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండి. హ్మ్.
ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్. సో ఈ రెండింటిలో దాని ద్వారానే క్వాంటమ్ మెకానిక్స్ అని, లీనియర్ ఆల్జీబ్రా అని, ప్రాబబిలిటీ థియరీ అని, సో ఇవన్నీ కూడా సైన్స్లో మరింత లోతుగా రీసెర్చ్ బేస్డ్ ఉంటాయి. అది ఇంజనీరింగ్లో ఏమవుతాయంటే దీనికి డైరెక్ట్ అప్లికేషన్స్ వచ్చేస్తాయి అనమాట అండి, టూల్స్. అందుకనే ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే ఈ గ్యాప్ని మనం చూడాలి. మరొక అద్భుతమైనటువంటి విషయం చెప్తా మీకు. అసలు ఏఐ దీంట్లో ఇప్పుడు ఏఐ అనేటువంటిది చాలా ఇది కదా, ప్రపంచం అంతా మారుస్తుంది కదా. మరి దీంట్లో ఎవరున్నారా యాక్చువల్గా దీన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు? మోస్ట్లీ పిహెచ్డి పీపుల్, మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేసిన వాళ్ళు, స్టాటిస్టిక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు క్రియేట్ చేసినటువంటిది. మీకు అదే ఫేస్బుక్ ఏ రీసెర్చ్ హెడ్ ఎవరో తెలుసా అండి? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్. అట్లాగే నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నారు, జెఫ్రీ ఎల్టన్ అని ఒక ఆయన. ఆయన సైకాలజీ అండ్ ఏఐలో ఎక్స్పర్ట్. ఆయనకున్న స్కిల్ డీప్ మ్యాథమెటికల్ ఫౌండేషన్. అట్లాగే ఓపెన్ ఏఐ కో ఫౌండర్ ఉన్నాడు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్. చూశారు కదా, అంటే నిన్నటి వరకు జరిగినటువంటి ప్రపంచం ఒకటైతే ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచం మరొకటి. సో దీనికి ఎవరు కూడా ఎలా మార్పు చెందుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మనం పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది సైన్స్ ద్వారా లోతైనటువంటి స్కిల్స్ని మనం ఇవ్వగలగాలి. రైట్. సో దాన్ని ముందు నుంచి మనం రెడీ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు 12th వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచి ఏదైతే బ్రాంచ్ జాయిన్ అయ్యారో ఆ బ్రాంచ్తో పాటుగా, అది కోర్ బ్రాంచెస్ ఇప్పుడు ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి, అవి మనం ఊహించినట్టుగా అంత వేగంగా మార్పు చెందవు అంటే కోర్సెస్కి వచ్చేటప్పటికి. సో అది 60 to 70% అది మనం లెర్నింగ్ అనుకుంటే, 30 to 40% ఆ బ్రాంచ్కి రిలవెంట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు సొంతంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది మాత్రం నిజం. ఇప్పుడు మనం ఇంజనీరింగ్కి ఎంత పెద్ద కాలేజీలో జాయిన్ చేసినా సరే వీళ్ళు 60 to 70% అక్కడ, 30 to 40% మోర్ రెలవెంట్, టుడేస్ లేదా దిస్ మూమెంట్ రెలవెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని వీళ్ళు సొంతంగా ఎన్హాన్స్ చేసుకోలేకపోతే మనం చూస్తున్నాం కదా, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో అయినా ఆగిపోయేటువంటి పిల్లలు ఉన్నారు. సో కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ అండి. సో కాబట్టి ప్యూర్ సైన్స్కి ద్వారా ఆ స్కిల్స్ని మనం పెంపొందించి అన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏమిటంటే ఇది ఒక్క క్షణంలో రాదు, నిరంతరాయంగా ప్రాక్టీస్ చేస్తూ సో ఆ స్కిల్స్ని మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కాంట్రాస్ట్లో ప్రస్తుతం ఏమిటంటే సొసైటీ ఇప్పుడు మనం కోల్పోయింది సహనం. అదే లేదు చాలా మందికి, అది లేకపోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ ఉండట్లేదు. అదే ఇప్పుడు అవసరమైనటువంటిది, అది నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, చాలా మంచి విషయం చెప్పారు. అసలు ఇంత ముందు చూపుతో మీరు చెప్పినటువంటి వ్యాలిడ్ అంశాలు నిజంగా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పరిగణలోకి తీసుకుంటే ఫ్యూచర్ మరింత అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఇంకా బాగా సెటిల్ అవుతుంది. చాలా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి ఒక రోజులో వచ్చేది కాదు, దాన్ని నిరంతరాయంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కంపెనీస్లో చాలా వరకు ఏంటంటే ప్లేస్మెంట్స్ లేక, అలాగే ఓపెనింగ్స్ లేక, ఎంత బాగా చదివినా ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా ఫ్యూచర్ డైలమాలో పడిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఒకేసారి ఒకే ఒక్క చిన్న మెయిల్తో రాత్రికి రాత్రి లే ఆఫ్స్ చేసేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఇలాంటి విషయాలు అలర్ట్ అని చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ విషయాల్ని పరిగణలోనికి తీసుకొని సుబ్బారావు గారు చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ అవుతూ ఉండండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం. హోప్ యూ అండర్స్టాండ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ Prime9 ఎడ్యుకేషన్ ఛానల్.